కరెక్టే. ఇంతకీ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా మేడం? లవ్ మ్యారేజే. మీ కాకపోతే ఇంట్లో ఒప్పించాను. మీ ఇంట్లో ఒప్పుకున్నారా మేడం? ఎట్లా ఒప్పించారు? చాలా కష్టమైంది రాంబాయి నాకు. అందుకే కదా నిన్ను చూస్తుంటే నేను ఈ లైఫ్ కొంచెం, నేను కూడా మా నాన్నకి మా ఆయనకి మధ్య నలిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే మా ఆయన మీ రాజు లాగా కొంచెం అగ్రెసివ్గా అప్పుడు లేకపోయిండు. అంటే కొంచెం ఓపికతోటి మీ అమ్మ నాన్నలు ఒప్పుకున్నాకనే పెళ్లి చేసుకుందామని ఆగిండి. అక్కడ నాకు కొంచెం ఊరట ఉండే, ప్రెషర్ లేకుండే మా ఆయన నుంచి పెళ్లి కోసం. ఒప్పుకున్న తర్వాత చేసుకుందాం పెళ్ళి అని. అందుకే ఆ గౌరవం అన్ని వైపులా ఆగింది. ఓపిక ఉండే కొంచెం మాకు. అది ఈ జనరేషన్కి లేదు ఓపిక. నేను రాజు కూడా అట్లనే ఓపికతో నిలబడడానికి ప్రయత్నించాం. నేను అడుక్కున్నా, తన్నులు తిన్నా, తిట్లు తిన్నా. మేమిద్దరం ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డామో తెలుసా మా ఇంట్లో ఒప్పించడానికి? ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాలు. మీరు ఎన్ని సంవత్సరాలు? నువ్వు ఎన్ని సంవత్సరాలు? నేను కూడా మస్తు దెబ్బలు తిన్నా మా ఇంట్లో మా నాన్న దగ్గర. మా నాన్న కూడా ఇట్లనే అడుగుతుండే, నీకు నా ప్రేమ ఏం తక్కువైందని బయట ఎత్తుక్కున్నావు అని అడుగుతుండే. నాకు కూడా నీలాగానే అనిపించింది. ఆ ప్రేమ వేరు, ఈ ప్రేమ వేరు కదా. అట్లని చెప్పి నేను నాన్న నన్ను కొట్టిండని చెప్పేసి, అంటే ఇప్పుడు అనిపిస్తుంది దట్ కొట్టడం అవన్నీ అదొక వేరే. ఇప్పుడు కాలానికి అనుగుణంగా మారుతుండాలి మన పద్ధతులు, మన ఆలోచనలు అంటారు కదా. ఆ టైంలో నాకు అదే అనిపించింది, నాన్న చాలా ప్రేమిస్తాడు కాబట్టి నీలాగానే ఆలోచించిన నేను. కానీ